హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు మీరు కామెంట్ అయితే పెట్టేసండి. ఎప్పటిలాగా చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయిపోయి మెసేజ్లు పెడతారు కదా, సతీష్ న్యూస్ వోల్ సతీష్ గౌతమ్ పిఆర్ గౌతమ్ పిఆర్ గౌతమ్ పిఆర్ అని పెడతారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా గౌతమ్ పిఆర్ అని కూడా పెట్టండి. అర్థమైందా? కాస్త వాడాలి మీరు. ఎందుకు చెబుతానంటే ప్రతి సీజన్లో నేను కుండ బద్దలు కొట్టినట్టు చెబుతా, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సంబంధించి క్లియర్గా చెబుతా. మీరేమో గౌతమ్ బాగా ఆడుతున్నాడు రాబోయ్, బాగుంది ఆట బాగుందని చెప్పేటప్పుడు మీరు గౌతమ్ పిఆర్ గౌతమ్ పిఆర్ గౌతమ్ పిఆర్. నాకేం అవసరం చెప్పండా? నేను పిఆర్లో చేయాలంటే డైరెక్ట్గా చెబుతా, నిర్మోహమాటంగా చెబుతా, ఎస్ నేను పలానా కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తున్నాను అని. అయినా ఒక రివ్యూయర్గా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఇది నాకు నచ్చింది ఇది నచ్చలేదని కాకుండా ఎందుకు నచ్చుతుంది ఎందుకు నచ్చదు, ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతారు ఎందుకు కనెక్ట్ అవ్వరు, సైకలాజికల్గా టచ్తో డెప్త్గా అనలైజ్ చేసి చెబుతాను నేను. అది మీకు అర్థం కాక ఫస్ట్ నుంచి మీకు నిఖిల్ అంటే నచ్చదండి, ఆయనకి నాకు పొలం గట్టు పంచాయతీలు ఇంటి గోడ పంచాయతీలు గొడవలు తగాదాలు ఉన్నాయి కాబట్టి నచ్చదా? కనీసం వాడాలయ్యా, అర్థం పర్థం లేకుండా. ఈరోజు ఆవిడ ఎంత క్లియర్గా చెప్పింది. నేను రోజు చెబుతున్నది ఇదే కదా, ఇదే మాట చెబితే మీరు గౌతమ్ పియ్యారు తేజ పియ్యారు అలా వాళ్ళకి పియ్యారు వీళ్ళకి పియ్యారు. ఇప్పుడు మీరు నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఎవరికి పియ్యారు? ఎంత కరెక్ట్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఆవిడ. అరే మీకు కనీసం కొద్దిగా ఆలోచన మెచ్యూరిటీ పెంచుకుంటే ఎంత అంటే, ఇలాంటి సందర్భాలు ఏంటంటే నేను ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది, జెన్యూన్గా ఉంటాయి నా రివ్యూస్ అని. ఇలాంటప్పుడు ఎందుకంటే చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా సర్లే ఈ పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ అసలు నిజంగా ఎంత బుర్రతకు పిఆర్ పనిచేస్తారంటే వాళ్ళు తిరిగి ఏదో బుర్ర జల్లదామని. నిజంగా ఒక్క సింపుల్ లాజిక్ చెబుతాను నేను. ఇప్పుడు నేను గౌతమ్ పిఆర్ అయితే మొన్న ఏం చెప్పాను, నేను నబీల్ని తప్పించాలని, నబీల్ని తప్పించేస్తే అంటే పృథ్వీని యష్మితో కలిసి ఆడుకుంటూ నబీల్ని తప్పించాలి, నబీల్ ఎలాగైనా టాప్ 5లోకి వచ్చేస్తాడు, మళ్ళీ ఇతను లెక్కలేస్తా ఉంటే నిఖిల్ నీకు అర్థం కావట్లేదే బాబు, నీకు అసలైన అడ్డు ఆటంకం వీళ్ళిద్దరే, పృథ్వీ అండ్ యష్మి వల్లే, లేకపోతే నువ్వు కప్పుకు కూడా దూరం అయిపోతున్నా, వీళ్ళిద్దరిని కూడా ఓట్లేసి కాపాడేస్తున్నారు నీ ఫ్యాన్స్ నీ పిఆర్ కలిపి. వీళ్ళు కాపాడడం వల్ల నీకే లాస్ అవుతుంది, కష్టం అవుతుంది, లేకపోతే టైటిల్ రేస్లో ఉన్నాడు, వీళ్ళు అవుట్ అయిపోతేనే వాళ్ళ తాలకు ఓటింగ్ కూడా ఇతను కలిసి వస్తే ఖచ్చితంగా ఇతను కూడా గ్రాఫ్ పెరుగుతుంది, మళ్ళీ టైటిల్ రేస్లో ఉంటాడు. ఇది నీకు నబీల్ వల్ల నిఖిల్కి వచ్చే నష్టం ఏమీ లేదు, 100% వచ్చే నష్టం ఏదైనా ఉందంటే ఆ పృథ్వీ అండ్ యష్మి వల్ల అని కూడా క్లియర్గా చెప్పా. మరి నిజంగా నేను నాకు నిఖిల్ అంటే పడకపోతే ఇంత అద్భుతమైన అనలైజ్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, నాకు ఏం అవసరం చేయడానికి? గౌతమ్ పిఆర్ అయితే ఎవడైనా సరే అలా చెబుతాడా? నిఖిల్కి ఇది ఎంత మేలు జరిగేది. నేను చెప్పిన తర్వాత చాలా మంది కళ్ళు తెరిచి అంతవరకు ఎక్కేసిన వాళ్ళు కూడా సారీ సార్ మాకు అర్థమైంది సార్, మాకు నిజంగా ఇప్పుడు బుర్ర వెలుగుతుంది సార్, ఇప్పుడు మాకు మైండ్ పనిచేస్తుంది సార్, ఇప్పుడు రియలైజ్ అయితే ఉంటారు. మిమ్మల్ని అపార్థం చేసుకొని కొంతమందికి నేను చెప్పక్కర్లా, ఫస్ట్ నుంచి సీజన్ 2 నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ న్యూస్ బాల్ సతీష్ అంటే జర్నలిస్ట్ సతీష్ అంటే నో డౌట్ నో కాంప్రమైజ్ 100% జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. కొత్తగా వచ్చేవాళ్ళు ఈ పిఆర్ తాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ ఇలాంటి కామెంట్లు పెట్టుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ ఏదో చేద్దాం అనుకుంటారు కదా. ఇప్పుడు పెట్టండి అయ్యా, నిఖిల్ మదరే పెద్ద పిఆర్ గౌతమ్ కానీ పెట్టండి. మరి కనీసం ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. ఏదో మీకు కావలిస్తే మంచి పాయింట్ ఉందో చెప్పండి. నేను ఎట్లా ఉంటుందంటే ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇతను అయితే అమీరు లేకపోతే పకీర్ అంటారు కదా, అదే మాదిరిగా ఎస్ ఈరోజు ఎపిసోడ్లో వీళ్ళకి పాయింట్స్ ప్లస్ వచ్చినాయి, ఫుల్ పాజిటివ్ వస్తుంది, వీళ్ళకి నెగిటివ్ వస్తుంది, కుండ బద్దలు కొట్టినట్టు చెబుతా. మాట్లాడితే తెంగరోళ్ళకి ఏం కామెంట్లు పెడతారో ఏం చేస్తారో అర్థం కాదు. కొద్దిగా ఆలోచన పెంచుకోవాలి, ఆలోచన స్థాయిని పెంచుకోవాలి. అంతే తప్ప నిఖిల్ బాగా ఆడకపోతే బాగా ఆడలేదని చెప్పగా ఇతను గౌతమ్ పిఆర్, నిఖిల్ బాగా ఆడాడని చెప్పుకొని మళ్ళీ ఏముండదు ఇతను ఇంకొకరికి యాంటీ. ఎట్లా కొద్దిగా యాక్టివ్ చేసుకొని కళ్ళు తెరిచి కొద్దిగా పని పెడితే బుర్రకే అర్థమవుతుంది మీకు ఎందుకు ఎలా చెబుతున్నాడు ఏంటి అనేది. ఎవరైనా అలా చెబుతారా? నేనే గౌతమ్ పిఆర్ అయితే నిఖిల్కి ఓటింగ్ ఎలా తప్పిపోతుంది, ఎలా డ్యామేజ్ జరుగుతుంది, అసలైన శత్రువు ఎవరంటే ఇక్కడ హౌస్లో నబీల్ అనుకుంటున్నాడు. నబీల్ వల్ల 1% కూడా వేసమెత్తి కూడా నష్టం లేదు ఆయనకి. ఆయన ఒక కాంప్లీట్ రాయలే, నబీల్ అయితే టాప్ 5 పక్క, అలాగే నిఖిల్ కూడా టాప్ 5 పక్క, కానీ టైటిల్ రేస్లో కూడా ఉన్నాడు. ఉండేటప్పుడు ఎక్కడ లాస్ అవుతుంది కూడా ఇంత దీనిగా చెబితే కనీసం ఆలోచన లేకుండా తెంగరోళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదేదో కామెంట్ పెట్టడం, దానికే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం. నిజమే సార్, మీరు నిఖిల్ అంటే పడదు సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా పడదా నిఖిల్ అంటే? అందుకే చెప్పిందా జీతో వద్దు, గొడవలు పడద్దు, పంచాయతీలు పడద్దు ఇవన్నీ ఎన్నో. సో ఈరోజు బాగా ఆడారు, వీళ్ళకి ఖచ్చితంగా నచ్చుద్ది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆ లాజిక్ కూడా చెబుతా, సైకలాజికల్గా ఎందుకు కనెక్షన్ అవుతారు, ఎందుకు డిస్కనెక్ట్ అవుతారు, ఇవన్నీ చెబుతా. అంతే తప్ప ఏదో పైన నాకు ఇది తప్పు ఇది ఒప్పు ఇది నచ్చింది ఇది నచ్చలేదు కాదు. ఎందుకు ఆ రీజన్స్ లాజిక్స్ సైకలాజికల్ టచ్ అన్నీ కలిపి చెబుతా నేను. అది అర్థం చేసుకోకుండా చెబుతూ ఉంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, అవసరమా ఏదో ఏనుగుపోతే కుక్కల మురిగినట్టు వదిలేద్దాం అనిపిస్తుంది కొంతమంది కామెంట్లు చూస్తే. కాకపోతే కొన్నిసార్లు కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. పాపం అజ్ఞానంలో ఉన్నారు, కొట్టిమిట్టి ఆడుతూ ఉన్నారు. ఈజీగా ఒక కామెంటే కదా పాస్ చేసేద్దాం పిఆర్ అని అనేస్తే మనకేదో వచ్చేస్తుంది అనుకుంటారు తప్ప అర్థం చేసుకోండి.
నో డౌట్ నా గురించి పూర్తిగా తెలియదు కనుక పోనీ అంటే అనుకోవచ్చు, కానీ 100% జెన్యూన్ ఉంటాయి, కుండ బద్దలు కూడా క్లియర్గా చెబుతా ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ ఎందుకు ఏంటి అనేది. అర్థమైందా? సరే ఎపిసోడ్ వైజ్ రివ్యూలోకి పోదాం. ఎందుకంటే నా రివ్యూస్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ పిఆర్లు అందరూ చూస్తారు, ఇతను పర్ఫెక్ట్గా చెబుతాడు, వాళ్ళు ఎవరికి ఇన్పుట్స్ ఇచ్చి కూడా వాళ్ళకి మైండ్లోకి చెప్పి ఇగో మీరు వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తుందంటే ఏదో మీ బంధాలు వీటిని చెప్పుకొని వచ్చేయడం కాదు, ఆ ప్రేమలు ప్యాంపరింగ్లు కాదు, ఎటు 4 రోజులు పోతే ఇంటికి వస్తారు, అందరూ కలిపి మళ్ళీ చక్కగా మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు, ఆ మీ ఫ్యామిలీ జర్నీ కొనసాగించి, కానీ పాజిటివ్ చెప్పినా చెప్పకపోయినా నెగిటివ్ అయితే చెప్పండి, ఇవి మార్చుకోండి అని చెబుతాను నేను. అవన్నీ ఖచ్చితంగా వీళ్ళు చూస్తారు, మైండ్లో పెట్టుకుంటారు, అక్కడ క్యారీ చేసుకునే వాళ్ళు చేస్తారు, లేనోళ్ళు లేదు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా నిఖిల్ వాళ్ళ అమ్మగారు 100% చెప్పారు. ఇప్పుడు నిన్న నబీల్కి సంబంధించి వాళ్ళ అమ్మగారు ఏమి చెప్పలేదు, చెప్పకపోవడం కూడా నాకు మంచిదే కదా అన్నాడు ఆయన. కన్ఫ్యూజ్ అయిపోతానని. ఒక రకంగా అది మంచిదే, కానీ చెప్పడం కూడా మంచిదే కదా. ఆయనకు సంబంధించి పాజిటివ్ చెప్పకపోయినా ఏ కంటెస్టెంట్కైనా నెగిటివ్ చెప్పడం వల్ల నువ్వు తీసుకుంటావో కన్ఫ్యూజ్ అయిపోయినా పర్వాలా, ఆ తప్పుని ఇది జరుగుతుంది అంటే తప్పు చేయకుండా ఉండే ఆ అవేర్నెస్ ఒకసారి అప్రమత్తం చేయడం వీళ్ళ బాధ్యత. అది చేశారనుకోండి, అరే బాబు నువ్వు కన్ఫ్యూజ్ అయినా పర్వాలా, డిసప్పాయింట్ అయినా పర్వాలా, నీ వల్ల ఇది తప్పు జరుగుతుంది, ఇది మార్చుకో, ఇది చెయ్యకు అని చెబితే ఇక తీసుకోకపోవడం, మార్చుకోకపోవడం వాళ్ళ ఇష్టం, వాళ్ళ దీనికి వదిలేయచ్చు. సరే నేను లేదు నీకు రాంగ్ కనిపించవచ్చు, మరి అలాగే వెళ్తారా లేకపోతే ఎలాగని, కానీ చెప్పడం మంచిది. ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇప్పటివరకు ఎవరైతే ఈరోజు ఎపిసోడ్లు చూసినా, నైట్ లైవ్ చూసినా, యష్మి వాళ్ళ నాన్నగారు అలాగే పృథ్వీ వాళ్ళ అమ్మగారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు 100% పర్ఫెక్ట్గా వినియోగించుకున్నారు ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళందరిలో. ఇక నెక్స్ట్ ఎవరు వచ్చారు, వాళ్ళు ఏమి ఇచ్చారు కూడా నేను మీకు ఎర్లీ మార్నింగ్ జర్నలిస్ట్ సతీష్లో 7 గంటలకు అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అసలు గేమ్ ఎలా చేంజ్ చేస్తారు, ఎవరి కోసం ఎవరు వచ్చారు, ఏం జరిగింది అనేది ఇక్కడ వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఒపీనియన్. బట్ ఏంటి, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది పర్ఫెక్ట్గా ఇచ్చింది ఆవిడ. ఇదే నేను చెబుతా ఉంటే ఏదో ఒక మాట ఇసిరేద్దాం, బుర్ర జల్లేద్దాం అనుకుంటారే. సరే ఇక ఈరోజు ఏంటంటే యష్మి ఫాదర్ వచ్చారు, చక్కగా చెప్పారు, ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పారు. అలాగే తేజ వీళ్ళందరూ కామెడీ బాగుంది. అవినాష్ ఏదో ఫ్లట్టింగ్ చేస్తుండే కదా, అమ్మాయి కూతులాంటి పిల్లతో ఆటలేంటారా, ఆయన దిట్టంగా ఉన్నారు, ఒక గుద్ది దొంగబెట్టి గుద్దితే భూమిలోకి పోతా ఉండవు, షేక్ హ్యాండ్ ఇస్తే చేయి పిసికేయగలరు అని కామెడీ చేసుకోవడం. అలాగే తుండేది బాత్రూమ్కి వెళ్ళిపోతుంది అవినాష్ అనడం, మీ తమ్ముడు లాంటివాడు అండి అని అవినాష్కి సెటైర్ వేయడం, సేమ్ వయసు కాళ్ళ మీద పడతాడండి, ఫుల్ జోక్స్ జోవియల్గా ఉన్నారు తేజ వీళ్ళందరూ. అలాగే అవినాష్ గారు తెచ్చారా, నేను కూల్గా ఉంటాను తెచ్చారా అంటే ఈ లాంగ్వేజ్కి కన్నడ, తెలుగు, తమిళ, ఆంధ్ర అన్నది భారతదేశం అంతా ఒకటే కోడ్ లాంగ్వేజ్ ఏమో తెచ్చారా అనడం. మనది అలవాటు ఉండే వాళ్ళందరికీ అది ఇంకా ఈ కోడ్ లాంగ్వేజ్ బాగున్నట్టుంది, అర్థం అయిపోయి. అలాగే ఫన్నీగా అనిపించింది ఇదంతా. అట్లాగే యష్మి వాళ్ళ నాన్నగారు కూడా క్లియర్గా చెప్పారు, 3 వీక్సే కదా, టాస్కుల్లో కొద్దిగా తగ్గా, ఎంతసేపు ఆలోచించుకుని కూర్చుంటే ఏమొస్తుంది, గేమ్లో ముందుకు పో, క్లియర్గా చెప్పాల్సిందే చెప్పారు. ఆడబట్టే కదా ఇంతవరకు వచ్చింది. ఏ మాట కామాట యష్మి కంటెంట్ క్వీన్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో హైయెస్ట్ కంటెంట్ ఇచ్చింది, ప్రోమోల్లో వచ్చింది, ఏదో ఒక రకంగా ఆటల్లో మాటల్లో పాటల్లో ఏదో రకంగా చాలా కంటెంట్ ఇచ్చింది ఈ సీజన్లో. యష్మి లేకపోతే వేరేలా ఉండేదేమో అనిపించే మాదిరి కంటెంట్ ఇచ్చింది. సో ఆయన పర్ఫెక్ట్గా చెప్పారు, ఎంతవరకు ఆడడం వల్ల వచ్చు, ఇక 4-5 వారాల తర్వాత ఎడ్డు రెగ్యులర్ లైఫ్ కనుక ఇండివిజువల్ గేమ్ ఆడు, నీ కోసం నువ్వు ఆడాలి. ఆ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకు వచ్చింది, ఇండివిజువల్ గేమ్ ఆడినంతసేపు రాదు, ఆవిడ స్టార్టింగ్లో రాలా, 4 వారాల తర్వాత వచ్చి ఇటు చేరిపోయింది. నేను వెతకబోయితే కాలికి తగిలిందని మాదిరిగా 4వ వారం వరకు ఇంకొక ఆమె ఉండడం వల్ల ఆ స్పేస్ నా ప్లేస్లో ఎవరో భర్తీ చేశారని మాదిరిగా ఫీల్ అయ్యిందేమో. దూరంగా చక్కగా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే 4th వీక్ ఒక కంటెస్టెంట్ అవుట్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి చేరిపోయా, ఇక అప్పటి నుంచి గుంపులో గోవిందయ్య అయిపోయి మాదిరిగా. సో అందుకే ఆయన క్లియర్గా చెప్పాల్సిందే చెప్పారు. నేను ఎప్పుడు రెగ్యులర్గా రివ్యూలో చెప్పిందే చెప్పారు ఆయన కూడా. బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందమ్మా, నీకోసం నువ్వు వాడాలి. పైగా నేను ఎప్పుడు ఏం చెబుతా, ఒక కంటెస్టెంట్కి ఏదైనా గేమ్ ప్లాన్ ఉన్నా సరే మైండ్లో ఉండాలి, గ్రౌండ్లో ఉండాలి, అంతే తప్ప బయట పెట్టకూడదు అని చెప్తారు. ఎగ్జాక్ట్గా అదే పాయింట్ చెప్పారు ఆయన. మీరు ఏమైనా చేయాలంటే మనసులో పెట్టుకోండి, ఆటలో ఆన్ ది వే అది ఆటలో ఇంప్లిమెంట్ చేయండి, అంతే తప్ప గ్రూప్ డిస్కషన్ చేసుకుని మాట్లాడుకుని ఇక్కడ మనకి ఎపిసోడ్లో చూపలేదు, కానీ మామూలుగా లైవ్లో కూడా చెప్పారు. మీరు సో వేరే వాళ్ళంతా మీరు డిస్కషన్ చేసుకుని ఇద్దరు కలిపి ఆ ఇద్దరిని పంపుదాం, ఆ ఇద్దరికి వేద్దాం, నామినేషన్లు వేద్దాం, ఇద్దరిని ఇంట్లోంచి పంపించేద్దాం, ఇలాంటి డిస్కషన్లు చేయొద్దు. 100% అట్లాంటి చేయొద్దు. నీ కోసం నువ్వు వాడుకో, కప్ అయితే వస్తుంది. నీ కోసం నువ్వు వాడితే 100% కప్ వచ్చే ఛాన్స్ ఉందంటే వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఎవరు ఇక్కడ తోపులు కాదు. మిలియన్ల ఫాలోవర్స్ ఉండి కూడా వచ్చిన వాళ్ళు మాత్రం గెలిచేస్తారు అనుకుంటే అపోహ, భ్రమ. కొన్ని వారాల వరకు ఉంటుంది. ఆటలో ఖచ్చితంగా ఆడితే జీరోతో మొదలుపెట్టిన వాళ్ళు కూడా హీరోలు అవుతారు, హీరోలుగా వచ్చిన వాళ్ళు కూడా జీరోలు అవుతారు. దట్ ఈస్ బిగ్ బాస్ రియాలిటీ షో. రియల్ ఎమోషన్స్, సోలో ఫైటింగ్, అలాంటి ఇన్స్పిరేషన్ జర్నీతో కొనసాగపోతే నా కోసం నేను అనుకుంటే నడుస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్తో పండించుకుంటూ పోతే
మంచిగా పర్ఫెక్ట్‌గా జెప్పారు. యష్మికి అర్థమైంది. ఎన్నడూ లేనిది నైట్ వాళ్ళ నాన్నగారు చెప్పి వచ్చి వెళ్ళిన వెంటనే మిగతా రాయల్ క్లాన్ వాళ్ళు ఏదైతే వచ్చారో వాళ్ళ రూమ్‌లోకి కూడా పోయి కూర్చోవడం, మాట్లాడడం. మా నాన్న ఎట్లా చెప్పారు, "గౌతమ్ నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావంట. నీకు సైకలాజికల్ డాక్టరా, మైండ్‌లో అందరి గురించి బాగా రన్ అయితూ ఉంటదని" చెప్పారనడం. అలాగే నిఖిల్, నబిల్ మంచిగా ఫిజికల్ టాస్క్‌లన్నీ ఆడతారని చెప్పడం. విష్ణుప్రియ నవ్వు హార్ట్‌ఫుల్‌గా టక్కన నవ్వేస్తది ఓపెన్‌గానని చెప్పడం. ఇవన్నీ ఎవరికి తేజ డాన్సులు చేస్తాడు, వంటలు చేస్తాడు. ఇట్లా అందరి గురించి చెప్పారని కూడా చెప్పి ఫస్ట్ టైమ్ వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడడం, కూర్చోడం ఇవన్నీ చేసింది. ఆటైతే మార్చుకుంది. ఓహో! ఎక్కడ తేడా కొడుతుందని జెప్పేసి. సో, ఇది నేను చెబితే మీకు యష్మి అంటే పడదండి. మీరే కన్నడ, తెలుగు ఫీలింగ్ తెచ్చేసారంటే నాకు ఆ ఫీలింగ్ ఉంటే ఇందాక నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా నిఖిల్ గురించి అంత అద్భుతంగా ఎవరైనా జెప్పారా? నిఖిల్‌కి ఇక్కడ మైనస్ పడుతుంది. నిఖిల్ టాప్ 5లో ఉండాలంటే ఆయన దోస్తులు ఎవరైతే అనుకుంటున్నాడో వాళ్ళు దోస్తులు గాదు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బయటకొస్తేనే అతనికి అవకాశాలుంటాయి. వాళ్ళు ఉన్నారంటే అతనికి గండి పడతదని కూడా జెప్పా. ఇది అర్థమైనోళ్ళకి ఎవరికైనా అరే! ఇతను చాలా జెన్యూన్, మెచ్యూర్డ్‌గా చెప్తాడు ఉన్నదున్నట్టు. అర్థం కానోడు మాత్రం ఒక బురద జల్లి గుడ్డ కాల్చి మీదేసేస్తారు కదా! అట్లా అనేస్తారు. సింపుల్ అంతే. సింపుల్‌గా చెప్పాలంటే. సరే ఇక్కడ నిఖిల్ గూడా విష్ణుప్రియ ఆళ్ళు సరదాగా అంటారు. యష్మి ఫ్రెండ్‌షిప్ క్యాన్సెల్ అయిద్దని నిఖిల్ అంటే, విష్ణుప్రియ కూడా నీకు కూడా అంకుల్ చెప్పారు కదా! అని కొద్దిగా ఫీల్ అయిపోయాడు. జోక్‌గా అన్నాను కదా! అని లెక్క. నెక్స్ట్ ఏమో ఆయన పాపం డాక్టరు మిలిటరీ ఫాదర్ లెక్క, ఈమేమో హైపర్ డాక్టర్ లెక్క వాళ్ళ బాండింగ్ తండ్రి కూతురు అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తది. అలా చక్కగా భోజనం తినిపిస్తానని అనడం ప్రౌడ్ ఆఫ్ యూ మై మగలే, మై వారియర్ అనేసి టెన్షన్‌లో ఏమైనా అంటే మీకక్కడ ఎవరికి అబ్బా! హార్ట్ టచింగ్ అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. టెన్షన్‌లో నా కూతురు ఏమైనా అరిస్తే, మాట్లాడితే సారీ అని ఆయన చెప్పడం మనసుకు తీసుకోవద్దు. గేమ్‌లో హర్ట్ అయితే ఏమి అనుకోవద్దని చెబితే నాకైతే అయ్యో! అనిపించింది. చాలా బాధ అనిపించే లెక్క ఉంటది అలాగా. ఆ కూతురు గురించి తండ్రి పడే తపన చాలా ఎమోషనల్ ఇది అనిపిస్తది. అందుకే ఆవిడ కూడా చాలా షాక్ అయింది. యష్మి కూడా లైవ్‌లో కూడా మా డ్యాడీ అంటే నాకు చాలా భయంగుండేది. అసలు ఎంత ఫ్రీగా, ఎంత జోవియల్‌గా నా మీద ఎంత బాండింగు, ఎంత కేరింగు, ప్యాంపరింగ్ అంతా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని లెక్క. ఎందుకంటే ఒక స్ట్రిక్ట్ ఫాదర్ లెక్క ఉండేవాళ్ళు. సో, నాకు భయంగా ఉండేది. తండ్రులందరూ అంతే గదా! ముద్దు చేస్తే ఉంటది కొండంత ప్రేమ. అందులోకి తండ్రులు ఏ తండ్రి బయట పడరు. పిల్లల మీద చెప్పలేనంత ప్రేమ ఉంటది. వాళ్ళ జీవితం అంతా పిల్లల కోసమే. కాకపోతే ఆ గారాబాన్ని బయటకి ప్రదర్శిస్తే ఎక్కడ మళ్ళీ ముద్దెక్కువైపోతే పాడైపోతారో, ట్రాక్ తప్పుతారో అన్న ఉద్దేశంతో ఆ గంభీరాన్ని ప్రదర్శిస్తారు బయటికి. లోపల మాత్రం సప్త సముద్రాల మీద అంత ప్రేమ అయితే దాచిపెట్టుకుంటారు. గుండెల్లో నిండా ప్రేమ ఉంటది. అదే అందుకే యష్మికి ఇలాంటి షో వల్ల నాకు నా మీద నాకు ఫాదర్‌కుండే లవ్వు, ఎఫెక్షన్ ఏంటో తెలిసింది. థాంక్స్ బిగ్ బాస్ అని చాలా చాలా ఎమోషనల్ అయ్యింది. నా ఫాదర్‌ని ఫస్ట్ టైమ్ ఇలాంటి యాంగిల్‌లో చూస్తున్నా. ఈ వైబ్ ఎప్పుడు నేను చూడలేదు వినలేక. సరే ఆయన టాస్క్ ఆడారు. ఒక 22,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అట్లాగే నబీల్‌కేమో వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి ఆయన కూడా ఎమోషన్ అయిపోతాడు. తేజ మళ్ళీ ఎమోషను. డైరెక్ట్ నామినేషన్ చేసుకో బిగ్ బాస్. నాకు మాత్రం ఫ్యామిలీ వీక్ ఇవ్వు బిగ్ బాస్. అంతకు మించిన పనిష్మెంట్ ఏముంటదంటే పాపం నిఖిల్‌కి అప్పటికే గిల్ట్ ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే 2, 3 రోజులు అంటున్నాడు. మా మదర్ వచ్చినా నేను అంత హ్యాపీగా సాటిస్ఫాక్షన్ ఫీల్ కాను. ఎందుకంటే పాపం టేస్టీ తేజ అంతలా గిల్ట్ ఫీల్ అవుతున్నాడు. సో, ఆహ్, వాడికి కూడా వస్తే బాగున్ను. వరస్ట్ ఇలాగని తెలిసుంటే ఇచ్చేవాళ్ళం కాదు గాని. గౌతమ్ కూడా ఇప్పుడు 2 రోజుల నుంచి మా మదర్ ఆల్రెడీ ఆ సీజన్‌లో వచ్చారు గనుక తేజకి ఇవ్వండి అని అందరూ కూడా బాధపడుతున్నారు ఇప్పుడు తేజని చూస్తా. అటు హౌస్ మేట్స్, ఇటు ఆడియన్స్. అలాగే తర్వాత రోహిణి కూడా సెటైర్ ఇక్కడ గౌతమ్‌తో. మన మనసులు కలిస్తే మా మనుషులకు ఓకే. మరి మీ మనసులు కూడా సారీ ఏమన్నదక్కడ? మన మనసులు వీళ్ళిద్దరి మనసులు కలిస్తంట వాళ్ళ మనుషులకు ఓకేనంట. రోహిణి వాళ్ళ ఫ్యామిలీకి ఓకేనంట. అట్టాగే గౌతమ్ వాళ్ళ తాలూకా మనుషులకు కూడా వచ్చేస్తే వాళ్ళు కూడా ఓకే అనేస్తే వీళ్ళు మనసులు కలిపేస్తారంట. రోహిణి అదే పని మీద ఉన్నట్టుంది. సరదాగా మొదలుపెట్టి అలాగే సీరియస్‌గా ఫీల్ అవుతుందేమో, ఫీలింగ్స్ కలుస్తున్నాయేమో, మరి వేరే వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయితుందో, లేకపోతే సరదా కోసం, కంటెంట్ కోసం రోజు ఇలాంటి సెటైర్‌లయితే ఏదో ఒక సందర్భంలో జోకులైతే వేస్తా ఉంది. కలిపే ప్రయత్నం అయితే గట్టిగానే తీవ్రంగానే చేస్తున్నట్టుంది. అలాగే సరే ఏదో ఒకటి కలుపుకోండి అంటారు పక్క నుంచోని. అలాగే నెక్స్ట్ వన్ ఇంకా అవినాష్. ఆ పెళ్లి చూపులు స్కిట్ బాగా చేసాడు. ఆ తండ్రి లెక్క పల్లెటూరులో కొద్దిగా హడావిడి చేసే క్యారెక్టర్స్ ఉంటాయి కదా సినిమాల్లో. అతనికి అందులోకి ఇలాంటి స్కిట్‌లు ఇవన్నీ కొట్టిన పిండి అంటాం కదా! హడావిడి చేసి ఆ సంగీత్ కొడుకు ఫ్రెండ్‌తో మాటలేందిరా గొడవ పడడం, హడావిడి చేయడం, హంగామా చేయడం. ఆ స్కిట్ అయితే లైవ్‌లో చాలా సేపు ఎంటర్‌టైన్ చేస్తున్నాడు ఆయన. టైమ్ పాస్ అంట. హౌస్ మేట్స్‌కి, ఆడియన్స్ కూడా లైవ్ కాసేపు చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ కామెడీని ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యే వరకు మంచిగా ఎంటర్‌టైన్ అయితే ఇరగ్గొట్టేస్తాడు. ఆ విషయంలో నో కాంప్రమైజ్ ఆయన. బాగానే చేస్తాడు. తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఎంట్రీ ఇచ్చారు కదా! కాసేపు అందరితో మంచిగా కేరింగు. ఆవిడొచ్చినప్పుడు నేను గమనించా లైవ్‌లో కూడా కొద్దిగా మిగతా అందరికి లవ్ యూ పృథ్వీ, లవ్ యూ గౌతమ్, లవ్ యూ అందరికి చెప్పినా కొద్దిగా యష్మి అండ్ ప్రేరణకి కాస్త గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. ఫైనల్‌గా ఓకే. కన్క్లూజన్ అయితే వచ్చింది. లాస్ట్‌లో పీకి దూరంగా ఉండు, వైకి దూరంగా ఉండు అని చెప్పడంతో. అయితే ఇంకోటేంటి సరే ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు అన్నీ బాగా ఆడుతున్నారని చెప్పేసిన తర్వాత గ్రూపిజం ఆడకు.
ఎన్నిసార్లు చెప్పారు? జస్ట్ ఎపిసోడ్ వరకే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకసారి గ్రూపిజం ఆడుకో అని చెప్పారు. ఇప్పటి వరకు సరే అయింది ఇది అయిపోయింది. ఇక ముందు మాత్రం గ్రూప్ గేమ్ ఆడుకో. ఇక్కడికిక్కడ 2 సార్లు చెప్పారు. అలాగే ఇండివిడ్యువల్ ఆడు అంటే మళ్ళీ గ్రూపిజం ఉద్దరణకి మూడోసారి కూడా చెప్పారు. అలాగే జీతో ఎక్కువగా ఫైట్ డిఫెన్స్‌కి వెళ్ళొద్దు. జీ అంటే ఎవరు? గౌతమ్. మొన్న ఆయన కూడా నా నామినేషన్ జీ అన్నాడు కదా! సో ఆ జీతో ఇతను ఎప్పుడైతే గట్టిగా ఫైట్ చేసి డిఫెన్స్‌కి, ఆర్గ్యుమెంట్‌కి అనవసరంగా హైరానాకి వెళ్ళాడో అక్కడి నుంచే కదా ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది. సో అదే మిస్టేక్ మరి చెయ్యొద్దు, పెట్టుకోకు, అవసరం లేదు అని క్లియర్‌గా చెబుతూ మంచి వాలిడ్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పింది, నేను గత 2 నామినేషన్ పాయింట్లు కూడా నా నోటితో ఏదైతే చెప్పినా ఎగ్జాక్ట్‌గా ఆవిడ అదే చెప్పారు. నామినేషన్ వరకు పోవద్దు. ఒకవేళ వెళ్ళినా నువ్వు నామినేషన్ వేసేటప్పుడు నీతో జరిగిన దానికి మాత్రమే నామినేట్ చెయ్యి. పక్కోళ్ళది నీకెందుకు? వేరే వాళ్ళ గురించి నీకెందుకు? అండ్ 2 నామినేషన్‌లు మీరు గమనిస్తే గత వారం ఏంటి, అక్క అన్నావు అది నాకు నచ్చలేదు అనేసి గౌతమ్‌ని చేసి ఎందుకు నచ్చలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పు? నాకు సంబంధం లేదురా ఆవిడతో మాట్లాడుకుంటే మరి నువ్వెందుకు వచ్చావు అని ఆయన అక్కడ చెలరేగిపోయాడు ఆ నామినేషన్‌లో. అక్క ట్రయాంగిల్ అని చెప్పలేక, అక్క రాధిక అక్కలేకపోయిందని అడగలేక, ఇప్పుడు నాకు సంబంధం లేదు ఆవిడతో మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఆ నామినేషన్ పాయింట్ తీయకూడదు. ఇదే మాట నేను చెప్పా, వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్పారు. నామినేషన్ వేసేటప్పుడు నీతో జరిగింది మాత్రమే నువ్వు చేసుకో. పక్కోళ్ళది నీకెందుకు? వాళ్ళకి నోరుంది కదా! వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి కదా! వాళ్ళు చెప్పుకుంటారు కదా! ఇతనెందుకు చెప్పాలి? దానివల్ల ఇతనే లాస్ అయ్యాడు. అవతల ఆయన చెలరేగిపోయాడు. వీళ్ళ నోటితో ఇలాగ ఎలా అయిపోయిందంటే కక్కలేక మింగలేక అంటాం కదా! ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అనే మాదిరిగా అయిపోయా. చెప్పలేరు. అక్క అంటే రాధికక్కన పోతుందన్నారు అనుకోండి గౌతమ్ ట్రిగ్గర్ చేసేస్తుంది. మరింత లాక్ చేసేస్తుంది. ఎందుకు రాధికక్కన ఎందుకు పోద్ది? అంటే వేరే నోటితో వీళ్ళు చెప్పాలని చెప్పేసి ఆ తర్వాత నిఖిల్ వెళ్లి గౌతమ్ నామినేట్ చేసి ఈ పాయింట్‌లో చెబితే అప్పటికే చాలా డ్యామేజ్ ఈళ్ళకి జరిగింది. అంటే మళ్ళీ లాస్ట్‌లో యష్మి వచ్చి మళ్ళీ అదే పాయింట్ మీద చేస్తే ఇంకా చించి చేటంత అంటారు కదా! అంత అయ్యిందది. ఇంకా దాని తర్వాత లాస్ట్ దశకొచ్చేసరికి యష్మి గట్రా "అరె బాబు ప్లీజ్ గౌతమ్ ఆ టాపిక్ తేకరా అక్క అనొద్దు గౌతమ్ రాధిక అక్క లెక్క పోతుందని లెక్క వద్దు 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" బతిమిలాడే పరిస్థితి వచ్చింది. సో అదొకటి వాలిడ్ పాయింట్ ఆవిడ కూడా చెప్పింది. అలాగే ఇక్కడ చెప్పింది వైని కొంచెం కంట్రోల్ చేయి. వై అంటే ఎవరు? యష్మి. యష్మిని కంట్రోల్ చేయి. అలాగే ఇదే మాట నేను చెబితే మీరు కన్నడ వెర్సస్ తెలుగు విడదీసేస్తే నాకేం అవసరం చెప్పండి. వా ఒక అనలిస్ట్‌గా, ఒక జర్నలిస్ట్‌గా, ఒక రివ్యూయర్‌గా నేనిప్పుడు 8 సీజన్ల నుంచి చెబుతా ఎప్పుడు ఇలాంటివి ఉండవు. అందరూ ఒక వైట్ పేపర్ లాగా వచ్చి అంతలో మొదలుపెడతారు. మొదలుపెట్టే గ్రాఫ్‌ని బట్టి ఎవరిది మైనస్ అయితుంది, ఎవరిది ప్లస్ అయితుంది ఇదే చెప్పుకుంటా. వాళ్ళ అమ్మగారు ఇదే మాట చెప్పారు కదా! మరి ఆవిడ కూడా ఆ ఫీలింగ్ ఉందా? విడదీస్తారు. అందుకే విడదీస్తారా? ప్రాంతీయ భావాలతోనే, భాషా భావాలతోనే, భాషా భేదాలతోనే. నీ ఆట పాడైపోద్దిరని ఇక్కడ ఎవరైనా అల్టిమేట్ ఏంటంటే అంతిమంగా వచ్చేది ఇండివిడ్యువల్ గేమ్ ఆడడానికే. ఇండివిడ్యువల్‌గా కప్ గెలుచుకునేదానికే. వైని, నిఖిల్‌ని కలిపి కప్ ఇవ్వరు. ఇద్దరికి కలిపి అరే బాబు మీకందరికని ఎవరు మీకందరికి ఎవరు కోర్స్ ఈ సీజన్ సగం బిస్కెట్ అయిపోవడానికి ఈ క్లాన్ వెర్సెస్ క్లాన్ అని పెట్టి బిస్కెట్ చేసి చెడగొట్టేసాడు కానీ బిగ్ బాస్ 8వ వారం 9వ వారం వరకు ఎవరైనా సరే లాస్ట్కి వచ్చేది అంతిమంగా ఒకరే గెలిచేది. అదే మాట నేను రోజు చెబుతా ఉంటే మీకు నచ్చదండి, మీకు పడదండి, మీకు కుదరదండి. ఏం తింగరా మైకత్వం. సరే వైన్ అయితే కొంచెం కంట్రోల్ చెయ్యు. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కువగా గ్రూపిజం ఆడుకో. ఇక ముందు ఇండివిడ్యువల్ ఆడుకో. ఆవిడ మనకి ఎపిసోడ్‌లో చూపించిన కొద్దిబిటిలోనే ఎన్ని సార్లు వాడారో చెప్పండి. ఎంత ఆయనకి మైండ్‌కి స్ట్రాంగ్‌గా పట్టాలి, ఆయనకి హార్ట్‌లో లైట్ వెలగాలి, మైండ్‌లో వెలగాలనే ఉద్దేశంతో అంత క్లియర్‌గా చెప్పారు. గ్రూపిజం ఆడుకో, ఇకవైనా ఇండివిడ్యువల్ ఆడుకో. గ్రూపిజం ఆడుకో, ఇకవైనా ఇండివిడ్యువల్ ఆడుకో. ఎమోషనల్‌గా ఉండకు. అదొకటి మంచి పాయింటే. అలాగే నీ ట్రోఫీ నువ్వు తీసుకెళ్ళాలి. అంతా బాగుంది. గుడ్ జెన్యూన్ పర్సన్‌వే. అలాగే పీ నుండి కొంచెం దూరంగా ఉండు. కొంచెం సరిగ్గా లేదంటే అతనికి అర్థం కాలేదు. పి అంటే ఎవరు? పృథ్వీయా? లేపోతే ప్రేరణ అనే లెక్క అమ్మాయా? అబ్బాయి అని అడిగితే అమ్మాయి అని చెప్పి కొంచెం డీప్‌గా తీసుకుంటూ దూరంగా ఉండు. ఎందుకంటే ఆ ప్రేరణ కూడా చూస్తాం కదా! నేను పట్టిన కుందేలుకి మూడే కాలని మాదిరిగా ఒక మొండి పట్టు. ఏది ఎంత తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఎక్కడ పట్టు విడుపులు అంటారు కదా! ఉండాలి. లాగి, 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 లాగి తెగే వరకు లాగడంలో స్పెషలిస్ట్ ఆవిడ. గోరంతను కొండంత చేయడంలో స్పెషలిస్ట్ ఆవిడ. సో, కొంచెం డీప్‌గా తీసుకుంటది. దూరంగా ఉండు. క్లియర్‌గా ఆ వైకి, పీకి దూరంగా ఉండు. నీ యాప్ నువ్వు వాడుకో. ఇట్లా చేసుకో, అట్లా చేసుకో. అంత క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే లైవ్‌లో కూడా చెప్పింది. అప్పటికి ఆవిడేంటి ఆ సాంగ్ ఏదో నాకు తెలుగు ఒకటే పాటొచ్చు. ఎవరెవరో నీకు ఎదురేరా ఏం చేస్తున్నారు ఇక్కడ అర్థమైతుందంటే ఆయనకి అర్థం కాకపోతే తర్వాత ఇవన్నీ చెప్పింది ఆవిడ. చెప్పుకుంటూ లైవ్‌లో కూడా చెప్పింది. "అరె బాబు! నీ గేమ్ నువ్వు ఒంటరిగా ఆడుకో. ఎవరి మీద ఆధారపడకు ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. నీ గేమ్ నువ్వు ఆడుకోవాలి. ఎమోషనల్‌గా మెయిన్ ఎవరితో అటాచ్ అవ్వద్దు." ఎందుకు ఇక్కడ ఎమోషనల్ అటాచ్‌మెంట్? 4 వీక్స్ తర్వాత మీకు ఎంత ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందో, ఆ బాండింగ్ ఎంత ఉందో చేసుకుంటే ఎవరు వద్దన్నారు? మీరు వాళ్ళ ఇంటికెళ్ళి రోజు భోజనాలు, వాళ్ళు మీ ఇంటికొచ్చి భోజనాలు, టూర్‌లు, క్యాంపులు కలిసి వర్క్ చేసుకోవడాలు, సీరియల్స్ తీస్తారు, సినిమాలు చేస్తారు. మీ ఇష్టం అది. మీ పర్సనల్ లైఫ్, మీ ప్రొఫెషనల్ లైఫ్. బట్ ఇక్కడ మీరు అందరూ ఇండివిడ్యువల్‌గా వచ్చింది గెలవడానికి. సో, అవి పెట్టుకోవాలి మెయిన్. అది ఫోకస్ 24/7 మీ మైండ్‌లో తిరగాల్సింది అది. నేను ఏదైతే చెబుతా ఉంటున్నా అప్పుడు వాళ్ళ అమ్మగారు అదే చెప్పారు. బాబు ఎమోషనల్‌గా అటాచ్ అవ్వద్దు. అదే నేను కోరుకునేది అని క్లియర్‌గా చెప్పారు. ఆ గ్రూప్ గేమ్ వద్దు. ఇక్కడ అందరూ ఈక్వల్ అంటే ఆయన అడుగుతారు. అమ్మ ఎవరిది బాగుంది? నా తర్వాత నీకు ఎవరు ఆట నచ్చింది? ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ అందరూ ఈక్వల్. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు చాలా క్లియర్‌గా చెప్పారు.
ఇక ఆయనకు అర్థమవుతుందని అనుకుంటా, తెలివి తక్కువడు కాదు, నీకు అంత క్లియర్‌గా వయ్యి, పియ్యి, గ్రూప్ గేమ్ వద్దని అన్ని 10 సార్లు చెప్పిన తర్వాత ఇంకా అర్థం కాదా? చాలా తెలివైనోడు అర్థం చేసుకొని ఇక గేమ్ చేంజ్ అయితే అవుతదిక. తర్వాత గోధుమ రవ్వ కేసరి అంట చేశారు. ఆళ్ళది టాస్క్ ఆడిర్రు. ఒక మటన్ వచ్చింది. మైసూర్ పాక్ తెచ్చారు. ఫుల్ హ్యాపీ అయితే అయిపోయారు. ఇక నెక్స్ట్ వన్ బాగా అలిసిపోయాడు. ఎక్కడోళ్ళు అక్కడ సొమ్మసిల్లి పడిపోయినటువంటి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ అని కాదు. సరే బాగా అలిసిపోయినట్టు ఉన్నారు కదా! ఒక గంట సేపు నిద్రపోండి హ్యాపీగా అని ఇస్తే హ్యాపీ పడుకున్నారు. ఆవిడ సైలెంట్‌గా వచ్చింది. ఎవరు? అవినాష్ వాళ్ళ భార్య అను గారు కదా! ఆవిడ వచ్చారు. కామ్‌గా వచ్చి పాడుకుంటే మళ్ళీ అక్కడ సెటైర్‌లు. ఎవరనుకున్నాం? యష్మి అనుకున్నావా? బ్లాక్ డ్రెస్ కొనుక్కున్నావా? లెక్క ఆవిడ కూడా అంటది. పృథ్వీ ఏంటి భయపడ్డాడు, ఏంటి దూరంగా రావట్లేదు అంటే, అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అంటే మరి మీ మిసెస్ వచ్చి రావచ్చు కదా బిగ్ బాస్‌కి అన్నాడు కదా నామినేషన్‌లో అప్పుడు. అంటే ఆవిడ రియాక్షన్ ఏంటి? అతని రియాక్షన్ ఏంటి? ఎలాగుంటదో చూడాలని అందరికి ఉంటుంది కదా! మరి ఆయన అప్పుడు అన్నాడు కదా! మా మిసెస్ చూసి చెప్పిందంట. అది మీ మిసెస్‌నే పంపించాల్సింది. అంటే ఆవిడ కూడా అనుకుందంట. ఆ ఊహ ఎంత బాగుందో. వచ్చే సీజన్‌కి వచ్చేయడమే ఇంకెందుకు. మీ ఆయన ఇప్పుడు 2 సీజన్‌లు వచ్చారు. మీరు కూడా వచ్చే సీజన్ వచ్చేసి ఆ సరదా ఆడేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి మరిన్ని స్వీట్ మెమోరీస్ ఫ్యామిలీ ప్యాక్ లెక్క ఎంజాయ్ చేయొచ్చు. సరే ఓల్డ్ పీపుల్‌తో ఎంగేజ్ అవ్వంటే యష్మితో అవుతాను కదా! యష్మితో కాదు అందరితో అవ్వాలని చెప్పారు. కొద్దిగా సేఫ్ గేమ్ వదిలే పర్వాలేదు ఏం కొంపలేం అంటుకుపోవు. బ్యాడ్ అయిపోతారేమో, నెగెటివ్ అయిపోతారేమో వద్దు అని చెప్పాల్సింది. మరి ఆవిడైతే పెద్దగా చెప్పలా. ఆ పాయింట్స్ వేయించి చెప్పాల్సింది అది. ఆ ఫన్ టాస్క్‌లు వీళ్ళు ఎంతసేపు ఫీడ్‌బ్యాక్ నా ఫన్ టాస్క్‌లు ఆడాను బాగొచ్చిందా? చాలా సేపు ప్రతి టాస్క్ ఆడిన ప్రతి టాస్క్ గురించి పదే గుచ్చి అడిగారు. ఆవిడేమంటారు బాగా ఆడలేదు, బాగా చేయలేదు అని చెబితే ఆడావు. అది బాగుంది, ఇది బాగుంది. అన్నీ వాళ్ళు అడగడం వీళ్ళు చెప్పడం. అది గాకుండా ఏంటి నెగెటివ్స్ ఏంటి? మైనస్ ఏంటి? మార్చుకోవాల్సిందేంటి? అది అడిగితే బాగుండేది. సో, మళ్ళీ ఇంకేంటి? సరే ఆ లైట్స్ ఆఫ్ అన్నావు కదా! పద యాక్షన్ రూమ్ అంటే వాళ్ళంతా షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి కొంపదీసి నిజంగా లైట్లు ఆపేసి ఏంటి మైక్స్ ఆపేసి అంటున్నాడు కదా! లైక్ ఆ యష్మి, విష్ణుప్రియ నోరు ఎలబెడ అని షాక్ అయ్యి చూస్తా ఉన్నారు. సో, ఆవిడ రోహిణి అలర్ట్ చేస్తది. "అరేయ్ జాగ్రత్త నైట్ లైట్లుంటాయి జాగ్రత్త" అని ఫన్నీగా అనిపించే ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా ఎమోషనల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్స్‌ప్రెస్ చేసుకున్నదానికి ఒక మంచి మెమరీగా వాళ్ళకి ఆ బిట్ అయితే ఈ వీడియో అయితే ఉండిపోద్ది. ఇక అవినాష్ ఎన్ని రోజులు హౌస్‌లో జర్నీ ఉన్నా సరే, ఇదైతే చాలా హైలైట్ అనిపించింది. వాళ్ళంత బాగా ఎంజాయ్ చేస్తారు. సరే మరి అవినాష్‌ని కాస్త టెన్షన్ పెడదామని బిగ్ బాస్ కూడా లైట్ ఆపేసరికి టెన్షన్ అయిపోయాడు. బిగ్ బాస్ సిగ్గేస్తుంది బిగ్ బాస్ అంట. సరే బయటకొచ్చేసరికి యాక్టింగ్ చేస్తాడు కదా మనోడు చెమటలు పట్టేసినట్టుగా. రోహిణి ఆ లోపల ఏమి లేదులే డొల్ల అని. ఫన్నీగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేశారు. అంతకు ముందు కూడా లైవ్‌లో ఆవిడేంటంటే మనకి ఎపిసోడ్ వరకు జరిగిన ఆవిడ చెప్పింది నీకు రా రోహిణి, అవినాష్ వీళ్ళడిగితే. నీకు నామినేట్ చేయడానికి పాయింట్లు లేవు. కానీ నిన్ను నామినేట్ చేయాలని చేస్తన్నారు అనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్‌గా అదే చేశాడు. లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ లేట్ అని చెప్పేసి పృథ్వీ నామినేట్ చేశారు కదా! చాలా సిల్లీ పాయింట్. ఆ రోజు యష్మి కూడా ఆ పాయింట్ చెప్తే ఫక్కున నవ్వింది. అలాగే నిన్న ప్రేరణ కూడా నైట్ ఎపిసోడ్‌లో లైవ్‌లో అదే చెప్పింది. అదే విషయం. అరే! నువ్వు చెప్పింది చాలా సిల్లీ పాయింట్. ఒకవేళ నాకు సేవ్ చేసే ఆప్షన్ వస్తే ఖచ్చితంగా అవినాష్‌నే సేవ్ చేసేదాన్ని. ఎందుకంటే అంత సిల్లీ పాయింట్ ఏంట్రా బాబు అని చెప్పేసి అంటే పృథ్వీ కూడా సైలెంట్ అయిపోయాడు. అది విషయం అందరికీ అర్థమైంది. అది పెద్ద వ్యాలిడ్ పాయింటే కదా! అదొక పాయింట్ అయితే చెప్పారు. అట్లాగే కుకింగ్ విష్ణుప్రియ గరిటె తిప్పడమే అనింది కదా! మరి ఆ రోజు అంత ఇష్యూ అయింది కదా! ఆ మాట అనింది కదా! అనేసి మళ్ళీ అవినాష్ అడిగితే అవును అన్నారు ఆవిడ. తర్వాత మళ్ళీ బాత్రూమ్ దగ్గరికొచ్చి నిన్న అనలే మొన్న అన్నారంటే అప్పుడన్నా, ఎప్పుడన్నా అన్నట్టే కదా! నిన్న అన్నానా, మొన్న అనలేదు కదా! అన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ కదా! ఆ పాయింట్ కూడా ఫీడ్‌బ్యాక్ దాని గురించి వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటే ఆ క్లారిఫికేషన్ చేసుకున్నారు తప్ప మైనస్‌లేంటి అని అడగాల్సింది ఇంకా. ఇంకా ఓపెన్ అవ్వాలి. రియల్ ఎమోషన్స్ బయటపడాలి. ఏ తాడో పేడో అన్నట్టు కాడు. డూ ఆర్ డై అన్నట్టు ఆడు. ఇప్పుడు టేస్ట్ తేజకి అదే కదా! మొన్న నామినేషన్‌లో అప్పుడే చీఫ్ కంటెండర్ పోయింది. ఫ్యామిలీ వీక్ పోయింది. ఇంకెందుకు ఉండాలి ఉంటే ఉన్న నామినేషన్ పాయింట్లు కూడా. సో, అలాగా ఖచ్చితంగా ఇతను కూడా సేఫ్ వద్దు. చెప్పాల్సింది చెప్పు సీరియస్‌గా అని చెప్పుంటే బాగుండేది. అట్లా సేఫ్‌గా ఆడుకుంటూ పోతున్నాడనమాట. అలాగే రోహిణికి ఆ ఎగ్ విషయంలో కూడా అనుకోకుండా జరిగిపోయింది. యష్మి తేజ ఇష్యూ అట్లాగే జరిగిపోయింది. కాకపోతే కొద్దిగా ఎక్కువ సేపు ఉండిపోవాల్సింది ఆవిడ ఏదైతే ఏమైనా తీవ్ర పరిణామాల లెక్క అది కూడా జెప్పారు. అదే రోహిణి కూడా అంటది, ఆ ఎగ్ విషయం అంట మా నాన్న కూడా చాలా ఫీల్ అయ్యారంట, మా అమ్మ కూడా చెప్పిందంట అని చెప్పేసి. అయితే వీళ్ళ కోఆర్డినేషన్‌తో ఫంటాస్టిక్‌లు అయితే బాగున్నాయని చెప్పడం. మళ్ళీ ఇక్కడ రోహిణి వీళ్ళు కూడా ట్రై చేశారు. ఎవరు టాప్ అంటే ఏం చెబుతారు? ఏముందిలెండి టాప్ అనుకునే వాళ్ళందరూ నామినేషన్‌లో అగ్రెసివ్ కావచ్చు, టాస్క్‌లో అగ్రెషన్ వల్ల అటు ఇటు అయితుంది కాసేపు చేంజ్ అవ్వడం, పొజిషన్స్ మారడం జరుగుతా ఉన్నాయి. అంటే తేజ కూడా వచ్చి ఇక్కడ అడిగాడు. ఎగ్ ఇష్యూపై ఏంటండి నాదేమైనా రైటా రాంగ్ అని లెక్క అంటే ఆవిడ క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. ఎగ్ మీరు వేసినందుకు ఓకే. మరి ఆమె కూడా వేయకుండా ఆపాల్సింది కదా! బట్ నువ్వునైతే నామినేషన్‌లు బాగా డిఫెండ్ చేసుకుంటున్నావు. పాయింట్లు ఏదో బాగా చెబుతున్నావు అని తేజకు కూడా చెప్పడంతో ఆయన కూడా ఫుల్ హ్యాపీ. అదే అలాగా తాడో పేడో అన్నట్టుగా ఆడుకోవాలి తప్ప సేఫ్‌గా ఆడుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదు. సో, ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఎవరికి ఎలా ఇచ్చారు? అసలు గేమ్ ఎలా చేంజ్ అయ్యిద్ది? ఈ ఓవరాల్ ఫీడ్‌బ్యాక్ వల్ల ఎవరి గేమ్ ఫసక్ అయిపోబోతుంది? ఎవరి
మనది ఎక్కడికో వెళ్ళబోతుంది అన్ని కూడా క్లియర్గా డెప్త్ అనలైజ్ చేస్తా. లైవ్ అప్డేట్స్ అని మార్నింగ్ 7 o'clock జర్నలిస్ట్ ఆఫీస్లో వేస్తా. మీరు అది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఎర్లీ మనకు 5కే వెయ్యాలా, 7కి వెయ్యాలా అప్లోడ్ అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.